బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్టుకు నిరసన చేపట్టిన భారతీయ జనతా పార్టీ ఆత్మకూర్ శాఖ. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు. అక్రమ అరెస్ట్కు నిరసనగా ఆత్మకూర్ స్థానిక గాంధీ చౌరస్తాలో నల్ల రిబ్బన్ కట్టుకొని సోమవారం నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు. బాన్సువాడలో భైంసా గాయపడిన బీజేపీ కార్యకర్తలను, అలాగే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పరామర్శించడానికి వెళ్లడం తప్పా అన్నారు. నాగర్ కర్నూల్ మండలంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబానికి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ ఆత్మకూర్ శాఖ డిమాండ్ చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ మున్సిపల్ కౌన్సిలర్స్ జిందే జ్యోతి శ్రీనివాసులు, భరత్, అశోక్, భూపాల్, మండ్ల సురేష్, కె. ఆనంద్, ఆంజనేయులు ముద్దిరాజ్ తో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఏదైతే కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారిపై షబ్బీర్ అలీ అనే కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతతో ఊరుకోకుండా ఏదైతే బీజేపీ కార్యాలయంపై దాడి చేయడానికి రావడం జరిగింది. ఈ సంఘటనపై సంఘీభావం తెలపడానికి రాష్ట్ర అధ్యక్షుడు వెళ్తుంటే పోలీసులు వారిని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. కాబట్టి వెంటనే రాష్ట్ర అధ్యక్షుని విడుదల చేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ అక్రమ అరెస్టులను మానుకోవాలని మేము తెలియజేస్తున్నాం. వారు ఇచ్చిన హామీలు అమలు చేయడం వదిలేసి ఏదైతే బీజేపీ పనిచేసే నాయకులపై బురద చల్లడమే కాకుండా వారిని అక్రమంగా అరెస్టులు చేయడం, వారికి పోలీసులు సహకరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఆత్మకూరు బీజేపీ మండల శాఖ తరఫున ఏదైతే కాంగ్రెస్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన అక్రమ అరెస్టులకు నిరసన తెలియజేయడం జరుగుతుంది. జై బీజేపీ.